కొండ సురేఖ బిడ్డనే కొండ సుస్మిత. కొండ సుస్మిత ఎవరు అంటే కొండ సురేఖ కొండ మురళి బిడ్డనే బిడ్డ కాబట్టే ఇయల్లో క్యాబినెట్ మంత్రిగా ఉండి మా ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉండి ఒక మంత్రి బిడ్డ మాట్లాడుతుందంటే మంత్రి పర్మిషన్ లేకుండా కొండ మురళి పర్మిషన్ లేకుండా మాట్లాడతారా? అది చెప్పండి ఫస్ట్. ఎందుకంటే నువ్వు గిట్లనే మొదటిసారి కూడా మా ముఖ్యమంత్రి గారిని విమర్శించావు, పార్టీని విమర్శించింది కొండ సురేఖ గారు. అంతకుముందు కూడా వాళ్ళ బిడ్డ విమర్శించేది. అయితే రెండోసారి కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి, పార్టీని బదనాం చేసే కార్యక్రమాలు చేసేది కొండ సురేఖ గారు. మొదటిసారి క్షమించాడు మా పిసిసి అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి గారు, మా హైకమాండ్ కూడా మొదటిసారి క్షమించాది, రెండోసారి క్షమించాది, ఇది మూడోసారి. నా బిడ్డ కాదు, నా బిడ్డకి ఏం సంబంధం లేదంటే నీ వెనుక కొండ సురేఖ ఫోటో ఉంది, బ్యానర్ ఉంది. నీ ఇంట్లోనే నీ బ్యానర్ పెట్టుకొని నీ బిడ్డ మాట్లాడుతుంటే నాకేం సంబంధం లేదు నా బిడ్డకు అంటే రేపు పొద్దుగాల నా బిడ్డ నాకు ఉట్లేదంటవేంది? నాకు అర్థం కాలే. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. నీ సొంత బిడ్డ, అసలు నీ బిడ్డకు ఆ కొండ సుస్మితకు సభ్యత్వం ఉందా? కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా? పార్టీ కార్యకర్తన? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆమె ఎవరు మాట్లాడడానికి? మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అర్హత కొండ సుస్మితకు ఉందా? మా ముఖ్యమంత్రి గారి కాలు దుమ్ముకు కూడా సరిపోదా? ఆమె చిల్లర. ఆమె గురించి మాకు తెలియక కాదు, వరంగల్లో ప్రజలకు తెలుసు, వరంగల్లో కార్యకర్తలకు తెలుసు. ఆమె ఏం చిల్లరో ఆమె బతికేందో తెలుసు మొత్తం. ఎందుకు మాట్లాడిస్తున్నావు? మా కార్యకర్తలు, మా నాయకులు మేము మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఒట్టు బాగుండదు. ఎవరికి మంత్రులు ఎవరు సపోర్ట్ ఉంటుంది? మా పార్టీ మంత్రులు ఎందుకు సపోర్ట్ ఉంటుంది? ఎవరు సపోర్ట్ చేయరు మా పార్టీ. ఇటును అసలు మా పార్టీకి సంబంధం అది అవుతాయి. మా పార్టీకి ఎవరైనా బుద్ధి లేని మాట్లాడుతారు, అవే అవుతాయి మా పార్టీకి. అది మా పార్టీకి సంబంధం లేదు. సుస్మిత ఆమె బిడ్డ అనేది మా పార్టీకి సంబంధం లేదు. మా పార్టీ సభ్యత్వం దానికి ఎందుకు ఇస్తామే? మేము టికెట్ మేమే ఇస్తాం. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి? ఇంకోటి, కొండ సురేఖ అనటామే రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మంత్రి పదవి అది పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నది. అప్పుడు ఆ తర్వాత ఏమైంది? బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో మొన్నటిదాకా 2023 ఎలక్షన్ల ముందటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని తెలవగానే వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె కష్టపడలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చెమట అర్చలేదు. కాంగ్రెస్ పార్టీకి ఆమెకు అప్పుడు 2023 దాకా ఆమెకు సంబంధమే లేదు. 2023లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఆమెను గౌరవించేది పార్టీ, గౌరవించి టికెట్ ఇచ్చేది. టికెట్లో గెలిచినాక ఏదో మహిళ కదా, ఒక బీసీ బిడ్డ కదా, మహిళ కదా అని చెప్పి మంత్రి పదవి ఇచ్చేది. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడకుండా మంత్రి పదవి ఇచ్చేది. నువ్వు మా ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఉండి మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నావు, నీవు నీ బిడ్డ. ఇదేం పద్ధతి? అది అర్థం కాలే. అందుకోసం ఆమె బిడ్డనే కదా, అందుకోసం నేను మరో భాష మాట్లాడకుండా ఆమె క్షమాపణ కాదు, క్షమాపణ ఆపిన. ఇప్పుడు మొదటిసారి విమర్శించారు పార్టీ, మా పిసిసి అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి గారు, మా హైకమాండ్ క్షమించాలి. రెండోసారి కూడా అనేక పార్టీకి నష్టం చేసే కార్యక్రమం కూడా మాట్లాడాలి, అప్పుడు కూడా క్షమించారు. ఈ మూడోసారి వెంటనే మా హైకమాండ్కి చెప్తున్నాము, మా హైకమాండ్కి విజ్ఞప్తి చేస్తున్నా, మా పిసిసి అధ్యక్షుడికి, మా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే కొండ సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి, ఆమెను బర్తరఫ్ చేయండి. పార్టీ నుండి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మా మల్లు రవి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే పార్టీ నుండి కొండ సురేఖను సస్పెండ్ చేయమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదే విషయానికి వస్తున్నాం. ఇయాలో మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, ఇయాలో ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ భారతదేశ ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు, ప్రాణత్యాగాలు చేశారు. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ అమ్మ, రాజీవ్ గాంధీ గారు.
వాళ్ళు ప్రాణత్యాగం చేసి వాళ్ళ ఆశయాలు ఈ దేశంలో ఉన్న ప్రజలను కాపాడాలి, ఈ ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసుల కోసం అండగా ఉండాలి, ఈ ప్రజల కోసం మనం త్యాగం చేయాలని లక్ష్యం కొద్దీ పార్టీని కాపాడుకుంటూ పార్టీని నడిపించుకుంటూ వస్తున్నారు మా సోనియా గాంధమ్మ, మా ప్రియాంక గాంధీ గారు, మా రాహుల్ గాంధీ గారు. ఇయలో దేశవ్యాప్తంగా మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేయడం మూలంగానే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మా సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్నాక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామము మండలము నియోజకవర్గాలన్నీ తిరిగి కష్టపడి కార్యకర్తలందరినీ ఏకం చేసి ఈ తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జైలుకు పోయాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అనేకమైన కేసులు పెట్టారు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, అనేకమైన కేసులు పెట్టారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. అర్ధరాత్రి పోయి తలుపులు వలుక్కొట్టి ఆయనను అరెస్ట్ చేశారు. కుటుంబం మీద కూడా మా ముఖ్యమంత్రి కుటుంబాన్ని మీద అరెస్ట్మెంట్ చేశారు. అన్ని కష్టాలు పడి లాఠీ దెబ్బలు తిని జైల్లో ఉండి మా ముఖ్యమంత్రి గారు పార్టీని ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో ఉన్న కార్యకర్తలను కాపాడడం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చిందే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా పార్టీ కోసం లాయల్గా పనిచేసి ఈ పార్టీ అధికారులకు రావడం కోసం మా శ్రీధర్ బాబు గారు, ఐటీ శాఖ మంత్రి మా శ్రీధర్ బాబు గారు పార్టీకి లాయల్గా మొదటి నుండి లాయల్గా ఉండి, అదేవిధంగా మా బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి కష్టపడ్డాడు. అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళు పార్టీ కోసం లాయల్గా పనిచేశారు, పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీని అధికారులకు తీసుకురావడం కోసం వాళ్ళు కీలక పాత్ర వహించారు. వాళ్ళు కష్టపడ్డారు కానీ వీళ్ళందరూ ఎవరు కష్టపడలేదే. ఈ కొండ సురేఖ కానీ ఇప్పుడు పార్టీని విమర్శిస్తున్నారా? ఇప్పుడు మా పార్టీని విమర్శిస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఈ పార్టీ కోసం కష్టపడలే, ఈ పార్టీని అధికారాలకి రావడం కోసం కష్టపడలేదు. రాజగోపాల్ రెడ్డి అన్నప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు పెట్టలేదు? అదే చెప్తున్నాం. ఎవరైనా రాజగోపాల్ రెడ్డి గారైనా ఇంకోరైనా వాళ్ళు పార్టీ కోసం కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది కాదు. పార్టీ కోసం కష్టపడ్డది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, మా బట్టి విక్రమార్క గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి తీసుకొచ్చినాక వీళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు. కొండ సురేఖ పాత్ర ఇక్కడ ఏమి లేదు. రెడ్డి కులస్తులు అని చెప్పి ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? ఇప్పుడు ఒక బీసీ అని చెప్పి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టారు, ఒక రెడ్డి మాట్లాడినప్పుడు ఎందుకు పెట్టలేదు? మరి బీసీ సంఘాలు కానీ ఒక మద్దతు ఇచ్చేటటువంటి ఎవరైతే కార్యకర్తలు వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆమె కాంగ్రెస్ పార్టీ ఇదేనండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే, మా హైకమాండ్ని విమర్శిస్తే, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మేము ఊరుకుంటే ప్రసక్తే లేదు. ఆమెకు మంత్రి పదవి నుంచి మొదలు బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి తొలగించాలి. ఆ మంత్రి పదవిని ఎంతోమంది బీసీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది బీసీ బిడ్డలు. మా ఆది శ్రీనివాస్ అన్న ఉన్నాడు, మా షాదునగర్ శంకర్ అన్న ఉన్నాడు, ఎంతోమంది. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 30 ఏళ్ళ నుంచి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నాడు, అయినా ఉన్నాడు. వెంటనే బీసీ బిడ్డలకు ఇస్తారు మంత్రి పదవి వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కాదు నేను అనేది. ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి వెంటనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్ కోరుతున్నా, మా ముఖ్యమంత్రి గారిని పిసిసి అధ్యక్షుడు కోరుతున్నాను. వెంటనే ఏం పీకలేరు, ఎవ్వలేం పీకేది ఏం లేదు ఇక్కడ. పార్టీ కోసం పార్టీని అధికారులు తీసుకొచ్చిన వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు అధికారులకు తీసుకొచ్చాడు, మా మంత్రులు అధికారులకు తీసుకొచ్చారు. కాబట్టి ఆమె కానీ పార్టీని ఎవరేం చేయలేరు. ఇయల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు అగ్గైమంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఆమె మళ్ళీ ఇంకోటి కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నది, మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నది, మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేస్తుంది. కాబట్టి వెంటనే ఆమెను పార్టీ నుంచి తొలగించాలి, ఆమె మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఎందుకు అంటే ఇయల్లో హరీష్ రావు గారితో కొండ మురళి, కొండ సురేఖ, హరీష్ రావు గారితో ఒప్పందాలు.
ఎందుకంటే బిడ్డకు మొగనికి ఈమెకు ముగ్గురికి టికెట్ ఇస్తామని హరీష్ రావుతో మతనాలు జరిపి హరీష్ రావుతో అన్ని ఒప్పందాలు చేసుకొని ఇయర్లో కేటీఆర్ తోని హరీష్ రావుతో మాట్లాడుకున్న తర్వాత మా ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. నీకు దమ్ముంటే ఆ విమర్శలు చేసే ముందు మంత్రి పదవికి రాజీనామా చేయి, బయటికి వెళ్ళిపో, బీఆర్ఎస్కే పో, మీ హరీష్ రావు దగ్గరికో కేటీఆర్ దగ్గరికో. మా ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు నీకు ఎక్కడిది అని చెప్తున్నాము. ఇంకోసారి పార్టీలో ఎవరైనా పార్టీ గీత దాటినా, మా హైకమాండ్ను విమర్శించిన, పార్టీని విమర్శించిన, ప్రభుత్వాన్ని విమర్శించినా ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే దాడికి పూనుకుంటారని చెప్తున్నాను. జాగ్రత్త.